అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న పెన్షనర్లందరికీ అవి ఏ పెన్షన్ అయినా సరే, వృద్ధాప్య పెన్షన్ అయినా కానీ, వితంతు పెన్షన్ అయినా కానీ, డిఎంహెచ్ఓ గారి హెల్త్ పెన్షన్ అయినా కానీ, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ అయినా కానీ, ఏ పెన్షన్ అయినా సరే వారి యొక్క పెన్షన్ను వారు ఎక్కడికి కావాలంటే ఏపీ పరిధిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చండి. కొంతమంది పనుల కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళి ఉంటారు. అదేవిధంగా వయసులో పెద్దవారు మరియు విభిన్న ప్రతిభావంతులు వారి యొక్క బంధువుల దగ్గర ఉండటానికి వెళ్తూ ఉంటారు. అటువంటి వారు ప్రతి నెల 1వ తారీఖు ఈ పెన్షన్ కోసం దూర ప్రాంతాల నుండి వారి పెన్షన్ ఉన్న ప్రాంతానికి ఛార్జీలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి పెన్షన్ తీసుకొని వెళుతూ ఉంటారు. కొంతమంది ప్రయాణాలు చేయలేని వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకొని వెళుతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా ఇకపై వారి పెన్షన్ను వారు ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి బదిలీ చేయించుకోవచ్చు. దీనికోసం మీరు పై ఇమేజ్లో చూపిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ను తీసుకొని ఆ అప్లికేషన్లోని వివరాలను ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అంటారండి దీన్ని. ఈ రిక్వెస్ట్లోని వివరాలను మీరు పెన్షన్ ఎక్కడికి బదిలీ అంటే ఎక్కడికి మార్చుకోవాలి అనుకుంటున్నారో, మీ పెన్షన్ ఉన్న మరియు మీ పెన్షన్ ఉన్న జిల్లా పరిధిలో ఉన్న గ్రామం లేదా పట్టణానికి అయితే పట్టణం, జిల్లా పరిధిలో అని టిక్ చేయాలి. అదే జిల్లాలో అయితే అదే జిల్లాలోని గ్రామానికి కానీ పట్టణానికి కానీ బదిలీ చేయించుకోవాలి అంటే ఇదే జిల్లా పరిధిలో అని టిక్ చేయాలండి. అలా కాకుండా ఇప్పుడు తీసుకుంటున్న జిల్లా కాకుండా వేరే జిల్లా పరిధిలో ఉన్న గ్రామం కానీ పట్టణం కానీ మార్చుకోవాలనుకుంటే ప్రస్తుత జిల్లా నుంచి ఇతర జిల్లాకు అని టిక్ చేయాలి. తర్వాత పెన్షన్ ఐడి, అదేవిధంగా మీ పెన్షన్ రకం అంటే మీ పెన్షన్ వృద్ధాప్య పెన్షనా, వితంతు పెన్షనా లేదా హెల్త్ పెన్షనా అనే వివరాలు రాయాలి. ఇక్కడ పెన్షన్ ఐడి అనేది మీ దగ్గర ఉన్న పెన్షన్ పుస్తకంలోనైనా ఉంటుంది, లేదా ప్రతి నెల మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒక అక్విటెన్స్ స్లిప్ ఇస్తారండి, ఆ స్లిప్ మీద కూడా ఉంటుంది. లేదా మీరు ఈ అప్లికేషన్ ఇచ్చే అధికారి గ్రామాల్లో అయితే మీ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు, పట్టణాల్లో మున్సిపాలిటీల్లో అయితే వార్డు సచివాలయాల్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారి వద్ద ఉంటుంది. లేదా మీకు ప్రతి నెల పెన్షన్ అందించే అధికారి దగ్గరైనా ఈ పెన్షన్ ఐడి తెలుసుకోవచ్చు. తెలుసుకొని పైన ఇమేజ్లో చూపిన అప్లికేషన్లో రాయాలండి పెన్షన్ ఐడి. ఇక పెన్షన్దారుని పేరు, ఆధార్ నంబర్, అడ్రస్, ఫోన్ నంబర్ అనే వివరాలు, అదేవిధంగా ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న ప్రాంతం, వార్డు అయితే వార్డు నంబరు, గ్రామం అయితే గ్రామం పేరు, మండలం పేరు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు, జిల్లా పేరు, మరియు మీరు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయం పేరు మరియు ఆ సచివాలయం ఐడి, మరియు పెన్షన్ బదిలీ చేయించుకోవడానికి గల కారణం అంటే పని నిమిత్తం వెళ్తున్నారా లేదా వ్యక్తిగత కారణంగా వెళ్తున్నారా అనే వివరాలు రాయాలండి. ఇక్కడ సచివాలయం ఐడి మరియు సచివాలయం పేరు మీరు నెల నెల పెన్షన్ తీసుకుంటున్న అధికారిని అడిగినా లేదా ఆ సచివాలయంలో పనిచేసే ఎవరిని అడిగినా చెప్తారు. ఈ వివరాలు పూర్తి చేసిన తర్వాత పెన్షన్దారులు ఏ ప్రాంతానికి తన పెన్షన్ మార్చుకోదలుచుకున్నారో ఆ ప్రాంతం లేదా వార్డు అయితే వార్డు నెంబరు మరియు పేరు, గ్రామం అయితే ఆ గ్రామం పేరు, మండలం అయితే మండలం పేరు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు, జిల్లా పేరు, మరియు ఆ ప్రాంతంలోని మీరు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలోని సచివాలయం పేరు మరియు సచివాలయం ఐడి నంబర్ రాసి, గ్రామాల్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మున్సిపాలిటీల్లో అయితే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారికి అందజేస్తే వారు మీ పెన్షన్ ఆన్లైన్లో బదిలీ కొరకు ఎంటర్ చేసి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మీ పెన్షన్ ప్రస్తుతం పెన్షన్దారులు ఉంటున్న ప్రాంతానికి బదిలీ అయ్యేలా చూస్తారు.
ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంతో సమయం పట్టదండి, 10 లేదా 15 నిమిషాల్లో పూర్తవుతుంది. కాకపోతే మీరు నెలలో 10వ తారీఖు లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయించుకుంటే తర్వాత నెలలో మీ పెన్షన్ మీరు ఉంటున్న ప్రాంతంలో తీసుకోవచ్చు. ఇదండి ఈ వీడియోలోని సమాచారం. మీ ద్వారా దూర ప్రాంతాల నుండి పెన్షన్ కొరకు ప్రతి నెల ప్రయాణాలు చేసి వస్తున్న ఆ పెన్షన్ డబ్బులు మందులకో మరో ఇతర అవసరానికో వాడుకునే వారికి చేరి వారి కష్టం కొంతైనా తగ్గుతుందని కోరుకుంటున్నాము. కొంతమంది ఒకసారి మార్చుకుంటే మరలా మారదేమో అని అనుకుంటారు. అదేమీ లేదండి, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అవసరం ఉన్న వారికి తెలియజేయగలరు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి చేరుతుంది. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్